కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మంచె నరసింహులు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఇప్పటికే చాలా వరకు బీడీ కంపెనీలు మూతపడ్డాయని, మరికొన్ని మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కంపెనీలు మూతపడడంతో ఎంతో మంది కార్మికుల బతుకులు రోడ్డున పడతాయని వాపోయారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దేశాయి బ్రదర్స్ బీడీ కంపెనీ వద్ద బీఆర్టీయూ నాయకులు జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్మికులకు మిఠాయిలు పంచి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో కార్మికులకు చేతి నిండా పని దొరకడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ నాయకులు శోభన్, శ్రీనివాస్, మల్లారెడ్డి, అంబక్క పాల్గొన్నారు. మేడే సంబరాల్లో భాగంగా దేశాయి బీడీ రేంజ్ ఆఫీస్ ముందు బీడీ ప్యాకలరు, చేకలరు అందరి సమక్షంలో, బీడీ టేకేదారులు, చేకలరు అందరి సమక్షంలో ఈరోజు మేడే జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇలా పని గంటలు చూస్తూ ఉంటే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి 10 నుంచి 12 గంటలు పనిచేయాలని ఇలా కార్మికులకు ఇలా 29 చట్టాలను 4 కోళ్లు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఈ మొండిగా వ్యవహరిస్తూ అమెరికాలో చికాగోలో జరిగినటువంటి 1886 సంవత్సరంలో ఈ యొక్క పని గంటలకు పోరాటంలో ఇలా మేడే జరుపుకుంటా ఉన్నాం. మరి దాని స్ఫూర్తితోనే మరి ప్యాకర్లు, చేకర్లు, బీడీ టేకేదారులు, క్లర్కులు, బట్టీ కార్మికులు అందరూ ఐక్యంగా ఉండి 8 గంటల పనిదినాన్ని మనము సాధించుకునేంత వరకు మళ్ళీ పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైంది. దయచేసి మీరందరూ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాం. దేశాయి బీడీ కంపెనీ ముందు మేడే కార్యక్రమము, బీడీ పరిశ్రమలు పనిచేసే టేకేదారులు, ప్యాకర్స్, గంపచాటు, బట్టి వల్ల అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు మేడే జెండా ఎగురవేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 140 మేడే ఉత్సవాలు కార్మికులు ఘనంగా జరుపుకుంటున్నారు. మేడే అంటే కార్మికులు ఐక్యంగా ఉండి పోరాట ఫలితమే ఈ మేడే కార్యక్రమం చేసుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము లేబర్ కోడ్ తీసుకుంటా 4 కోడ్లు చేస్తామని అనుకుంటారు. ఆ కోడ్లతోని కార్మికులకు బాగా నష్టం జరుగుతుంది. కాబట్టి కేంద్రంలో ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ బీడీ కార్మికులకు 4000 పింఛన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే కలోబొబ్బా అబద్ధాలు చెప్పి గతనెక్కిందో ఆయన వెంటనే 4000 రూపాయలు బీడీ కార్మికులకు పింఛన్ అమలు చేయాలని కోరుతున్నాము. రెండవది, కార్మికులకు సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ వెనుకబడింది కాబట్టి వెంబడే వాళ్ళకు వచ్చే పింఛన్లు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్టీ పక్షాన దేశాయి బీడీ కంపెనీ ఈ యొక్క కార్యక్రమం నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జై